ఈ వీడియోలో నేను మీకు స్నాప్చాట్లో ఎవరినైనా పిన్ చేయడం ఎలానో చెప్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్ అంటే సింపుల్ ఏం లేదు. మీరు ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక పర్సన్ అయితే పిన్ చేశాను. పిన్ చేయడం వల్ల ఏంటంటే నేను ఇక్కడ చాలామందితో ఎంతమందితో చాట్ చేసినా కూడా ఆ పర్సన్ అనేవాళ్ళు టాప్‌లోనే ఉంటారనమాట. అంటే మనం కొత్త పర్సన్స్‌తో చాట్ చేసినప్పుడు ఆ పర్సన్ కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ అలాగే మనకు మళ్ళీ ఆ పర్సన్ దొరకాలంటే ఇలా స్క్రాల్ చేసుకుంటూ చూస్తూ ఉండాలి. సో, ఆ అవసరం లేకుండా పిన్ చేసి పెట్టుకుంటే టాప్‌లోనే మనకు ఆ కాంటాక్ట్ కనబడుతూ ఉంటుందన్నమాట. సో, ఇది వచ్చేసరికి పిన్. సో, ఈ ఆప్షన్ ఇప్పుడు మనకు స్నాప్‌చాట్‌లో కూడా ఉంది. అది ఏంటి, ఎలా వాడాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో, ఫస్ట్ దాన్ని యూజ్ చేయాలంటే మనం స్నాప్‌చాట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ నేనైతే స్నాప్‌చాట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చాట్ సింబల్ ఉందా? సో, ఆ చాట్ సింబల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. సో, చాట్ సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మీరు ఏ పర్సన్ అయితే పిన్ చేద్దాం అనుకుంటున్నారో, ఇప్పుడు ఈ పర్సన్ నేను పిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ పర్సన్ మీద క్లిక్ చేసి పట్టుకోండి ప్రొఫైల్ మీద. సో, క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ మీకు చాట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ చాట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో, దాని తర్వాత పిన్ కన్వర్జేషన్ ఆప్షన్ ఉంటుంది. పిన్ కన్వర్జేషన్ అని. సో, దాని మీద క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేయగానే ఈ పర్సన్ వచ్చేసరికి ఇక్కడ పిన్ అయిపోతారనమాట. ఇక్కడ చూసారే పిన్ అయిపోయాడు అనమాట ఈ పర్సన్. ఈ విధంగా మీరు పిన్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ పర్సన్ తీసేయాలనుకుంటే ఆ పర్సన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి పట్టుకోండి. చాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో, దాని తర్వాత ఇక్కడ మీకు అన్పిన్ కన్వర్జేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో, పిన్ అయిన పర్సన్ అన్పిన్ అయిపోతాడు. ఈ విధంగా మీరు స్నాప్చాట్లో ఎవరినైనా పిన్ కానీ అన్పిన్ కానీ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కింద వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.